అడిగారు. సో నా గురించి కూడా మీరు మాట్లాడారు కాబట్టి కొన్ని చెబుతా, మీరు అనుమతిస్తే నేను చెప్తాను. అసలు స్పోర్ట్స్కి సంబంధించి డిఎస్సిలో ఎందుకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సి వచ్చింది, ఎగ్జామ్ లేకుండా ఎందుకు చేశారు అనేటటువంటి ప్రశ్న మీరు లేవనెత్తినటువంటి పరిస్థితి. సార్ ఒకసారి జియో నెంబర్ 74 ఒకసారి ప్లే చేయండి. 2012లో ఇచ్చినటువంటి జియో అండి ఇది. ఆగస్టు 9వ తేదీ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ది గవర్నమెంట్ ఈజ్ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించినటువంటి డైరెక్ట్ చేస్తూ ఇచ్చినటువంటి పరిస్థితి. డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఆల్ లెవెల్స్ ఆఫ్ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్స్ 2%. ఏ కేటగిరీ పోస్టులకు ఇచ్చారంటే, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ బాడీస్, కార్పొరేషన్స్, బోర్డ్స్, అథారిటీస్, గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీస్. వీళ్ళకి వితౌట్ ఎనీ ఎగ్జామ్ వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 2% ఉద్యోగాలు ఇస్తూ ఇచ్చినటువంటి జియో ఇది. సార్ ఒకసారి గ్రామ సచివాలయాలకు సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి. ఇదే 74 ప్రకారం, ఇదే 74 జియో నెంబర్ 74 ప్రకారం వితౌట్ ఎగ్జామ్ విలేజ్కి సంబంధించి ఇది ఏదైతే వీళ్ళకి తీసుకున్నటువంటి పోస్టులు ఉన్నాయో గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి, వాళ్ళకి సంబంధించి 2% స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే దాన్ని అనుసరించి జియో నెంబర్ 4 ఒకసారి ప్లే చేయండి సార్. సో జియో నెంబర్ 4లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని, డిఎస్సికి సంబంధించి 3% పెంచాము డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి. సో ఇది 2012 నుంచి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఇలా చేశారు, అర్హతలను బట్టి చేశారు. సో ఇక్కడ స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మీరేమంటున్నారు అంటే, డైరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటున్నారు. మరి జీవోలు ఉన్నాయి కళ్ళ ముందు, ఏమంటారు సార్? మరి ఇదే జీవోలు ప్రదర్శించిన మీరు, ఇదే ప్రభుత్వము డిఎస్సి నియామకం అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిపేటప్పుడు ఖచ్చితంగా డిఎస్సి భవిష్యత్తులో జరిగేటువంటి డిఎస్సిలో వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిందే అని జీవో ఇచ్చారు. ఆ జీవో కూడా చూపించండి, ఎందుకు ఇచ్చారు జీవో? మరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎందుకు ఇచ్చారు? ఒకవేళ 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసింది, మరి మీరు తప్పులు ఎందుకు కంటిన్యూ చేయాలి? తప్పని మీరే చెప్తున్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే తప్పని చెప్పి ఆ జీవోని రద్దు చేసింది. ఇక మేము జీవో మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే అని చెప్పేసి వీళ్ళు కొత్త జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. దాని ప్రకారంగా మరి వీళ్ళు చేసిన తప్పు అని అర్థమవుతుంది కదా. అవును సార్, డిఎస్సిలో కరెక్టే సార్. డిఎస్సిలో 421 ఉద్యోగాల భర్తీకి స్పోర్ట్స్ కోటాలో 3% ఇస్తే భర్తీ అయింది. అర్హులైనటువంటి అభ్యర్థులు 382 మందే ఉన్నారు అక్కడ. మరి ఇంకా పోస్టులు మిగిలిపోయినాయి. నెక్స్ట్ డిఎస్సిలో కూడా ఇదే కోటా పెడితే మిగిలిపోతాయి పోస్టులు. దీనివల్ల భర్తీ చేసేటటువంటి అవకాశం లేదు. అందుకని డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి చెప్పారు. దాంట్లో తప్పే ఉంది? ఇప్పుడు భర్తీ కావటానికి కాకపోవడానికి ఎగ్జామ్ రాయడానికి ఏమైనా సంబంధం ఉందా? ఓడుగుండు కానీ మోకాలకి సార్ స్పోర్ట్స్ కోటాలు కాదు, డిఎస్సి స్పోర్ట్స్ కాదు. ఇక్కడ ఒకటి, మీరు ఖచ్చితమైనటువంటి సమాచారం చూపించేటప్పుడు జీవో ఏదైతే 2012లో జీవో ఉన్నటువంటి దాన్ని పాటించినటువంటి వీళ్ళు ఈ విధమైనటువంటి దాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఎందుకు చెప్పలేదు? ఎందుకు భవిష్యత్తులో అదే చెప్తున్నా సార్, డిఎస్సిలో పోస్టులు మిగిలిపోయినాయి. ఇప్పుడు డిఎస్సి కోటాకు అలాగే పెడితే ఇప్పుడు 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. 37 పోస్టులు యాజ్ పర్ దట్ జియో ప్రకారం ఖాళీ అయిపోయినాయి. కాదు సార్, యాజ్ పర్ దట్ జియో ప్రకారం 37 పోస్టులు 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి వాటిని ఫిలప్ చేయాలి అంటే ఈ కోట అడ్డొస్తుంది. సో రేపు కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సిలో ఒక 10,000 పోస్టులు అనుకుందాం. దాంట్లో ఒక 3% పోస్టులు, ఒక 300 పోస్టులు ఇవ్వాల్సి వచ్చింది. ఈ 300 పోస్టుల్లో అర్హులు లేరు. ఒక 50 60 ఫిలప్ అయినాయి. మిగతా 240 అలాగే మిగిలిపోతాయి కదా. దానివల్ల ఇబ్బంది కదా, మిగతా వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ చేయలేని పరిస్థితి కదా. ఏమంటారు రాజు గారు? మీరు ఒక వాదన తీసుకొచ్చినప్పుడు ఆ వాదనకి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఇవ్వండి. మీరు పదే దాని మీద ఆర్గ్యుమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేసి మీరు కూడా చెప్పండి. మీరు ఎలాగో మీరే ఛానల్ ఉంది, మీరే మోడరేటర్ కదా. నేను ఒకటి అడుగుతున్నాను, ఒక 40-50 పోస్టులు మిగిలాయి, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అనేటువంటిది అవసరమా? దానికోసం జీవో ఇచ్చారా? ఏమైనా ఆ వాదనకి అసలుకి మీరు అసంబద్ధమైనటువంటి వాదన తప్ప కాదు. మీకు అర్థం కాలేదులేండి, నేను చెప్పింది మీకు అర్థం కాదు సార్. క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కాదు నేను చెప్తున్నది. ఉద్యోగాలు మిగిలిపోతున్నప్పుడు ఆ కోటా ఎత్తేసారంటున్నాను నేను. అర్హులు లేరు. ఈ సంవత్సరం గత సంవత్సరం రాసిన పరీక్షలో అర్హులు లేనప్పుడు వచ్చే సంవత్సరం రాసేటటువంటి దానికి అర్హులు ఎలా వస్తారు? సో మిగులుతాయి కదా అంటున్నా నేను. క్యారీ ఫార్వర్డ్ గురించి నేను మాట్లాడట్లా. మధ్యలో మాట్లాడొద్దని చెప్పారు. మీరు ఒక వాదన తీసుకొచ్చినప్పుడు నేను మాట్లాడేటప్పుడు వినండి, ఓపిక కావాలి. మీరు వాదన తీసుకొచ్చారు కదా. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒకవేళ తప్పుదైతే మీరు కూడా కొనసాగించారు.
తప్పుదైతే కొనసాగించారు కదా. రైట్ అనేటువంటి దాని మీద ఎందుకు ఇది అసలు ఈ వాదన సమస్య ఇది తప్పు అని ఎందుకు వచ్చింది అని అంటే, ఇదే కూటమి ప్రభుత్వం డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయిపోయి వాళ్ళకి నియామకాలన్నీ అయిపోయిన తర్వాత రానున్నటువంటి డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ రాయాలి అనేటువంటి తీసుకురావటం అనేటువంటి తప్పు జరిగిందని నాలుగు ఖర్చుకొని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి దాంట్లో సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయకుండా భవిష్యత్తులో ఈ విధమైనటువంటి తప్పులు లేకుండా చేస్తామనేటువంటి విధంగా చెప్పటం అనేటువంటిది ఖచ్చితంగా పొరపాటు జరిగిందని వాళ్లే అంగీకరిస్తున్నటువంటి అంశం. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇందాక వంశీ గారు మాట్లాడుతూ మేము ఏదైతే గ్రామ వార్డు సచివాలయాల్లో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిన వాళ్ళ దగ్గర సమాచారం ఉంది అని అన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టండి. ఇప్పుడు మీరే ప్రభుత్వం, మీ దగ్గర అధికారం ఉంది. అప్పుడు జరిగిన అక్రమాలు ఇప్పుడు మీరు కేసు పెట్టొచ్చు. రెండో అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో అసత్యమైన ప్రచారాలు చేస్తే మీడియాను కూడా వదిలిపెట్టం, కేసులు పెడతాం అని హెచ్చరించారు. నేను ఒకటి అడుగుతున్నాను, మీడియా సంగతి, మీడియాని బెదిరించేటువంటి విషయం తర్వాత అయ్యా, అసలుకి జగన్మోహన్ రెడ్డి మీరు కేసు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కదా, పేరు నాని మీద కేసు పెట్టండి, అమ్మటరాంబోతు మీద కేసు పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కేసులు పెట్టండి. వాళ్లే కదా ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఆల్రెడీ. మరి వాళ్ళ మీద కేసు పెట్టకుండా మీడియాని బెదిరించడం అంటే, ఇప్పుడే చూస్తున్నాం మీ ఛానల్లో స్క్రోలింగ్ వస్తుంది. ఎవరైతే అసత్యమైన ప్రచారం చేశారు అనేటువంటి దాని మీద విజయవాడ ఎంపీ ఉర్సా క్లస్టర్ సంబంధించినటువంటి అంశం మీద కేసినేని నాని అసత్యమైన ప్రచారాలు చేస్తున్నాడు అని కేసినేని చిన్ని ఫిర్యాదు మేరకు కేసు కట్టారు అనేటువంటి దాని మీద. మరి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆ విధంగా కేసులు కట్టండి. వాళ్ళ మీద కట్టకుండా జనాన్ని బెదిరిస్తారు ఎందుకు? కనీసంగా ఇప్పుడు వంశీ గారు అన్న చెప్పాడు, నారా లోకేష్ వచ్చి సమాధానం చెప్తారు అంటే, నారా లోకేష్ వచ్చి ఎట్లాగూ చెప్తారు. ఎందుకు చెప్తారు ఆయన అంటే, జగన్మోహన్ రెడ్డి కోసమో, పేరు నాని కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసమో కాదండి. ఇక్కడ రాష్ట్ర ప్రజలకి మంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన బాధ్యత వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా చెప్తారు. ఎందుకు చెప్పటం లేదనేదే నేను అడిగినటువంటి అంశం. భవిష్యత్తులో చెప్తారండి విధంగా ఆయన అంటున్నారు. కానీ జనసేన వాళ్ళు అసెంబ్లీకి వస్తేనే చెప్తానంటే, అసెంబ్లీకి రాకపోతే వాళ్ళు నష్టపోతారు. అసెంబ్లీకి రావాలని అనేక సందర్భాల్లో చూస్తున్నాం, వాళ్ళు వినట్లేదు, పెడచేవని పెడుతున్నారు, వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు అలా అనుకుంటే కదా 175 వాళ్ళు ఆ విధంగా సిద్ధం సభలు పెట్టి 11 మిగిలిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది. మీరైనా వినండి, 3 ఏళ్ళు ఉంది, మీరు వింటే